ముందుగా 99 టీవీ రిపోర్ట్లో ఏపీ అప్డేట్స్లోకి వెళితే పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించింది. ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఇదే అంశం మీద అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్తో మా ప్రతినిధి బాబీ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభించారు. అదేవిధంగా కోనసీమ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథుర్ గారు ఉన్నారు. ఈ రోజు రాజోలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. ఆయనతో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టారు, ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తారు? ఈ రోజు ప్రజలకి ఒకే విషయం, ఈ సంవత్సరం కాలంలోని మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరంలోని మేము అమలు చేసిన ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఏర్పాటైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ అయినా ఒక సజెషన్స్ అయినా కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలోని జరిగిన ప్రతి విషయాల్ని వాళ్ళకి అవగాహన తెలియపరుస్తూ, అలాగే వాళ్ళలోని ఉన్న ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా వాటిని కూడా మనం తీసుకుంటూ దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే విధంగా మనం ముందుకు అడుగు వేస్తాం. సంవత్సరం పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఏ విధంగా సూపర్ 6 అనే పథకాలు అమలు చేశారు? ఎన్ని అమలు అయినాయి, ఎన్ని అమలు? సూపర్ 6 పథకం కింద ఆనాడు మేము మాట్లాడాం. పెన్షన్ అన్నాం, ఖచ్చితంగా పెన్షన్ 3,000 నుంచి 4,000 చేస్తున్నాం. అది 4,000 పూర్తి చేయడం జరిగింది. మన ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడడం జరిగింది. 20 లక్షల జాబులు మనం కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. అందులోని సుమారు 16,000 జాబ్లు మనం మెగా డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మీరు చూస్తున్నారు ఏ విధంగా విశాఖపట్నంలోని అమరావతిలోని ఆల్రెడీ MOUs శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అందులోని సుమారు 10,000 నుంచి 20,000 30,000 వరకు జాబ్స్ కూడా మనకి వచ్చే నమ్మకం కూడా ఉందని కూడా తెలియజేసుకున్నాం. ఇదే కాకుండా దీపం పథకం కింద మేము ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరం వారీగా మేము అమలు చేయడం జరిగింది. ఇదే కాకుండా మొన్న మేము చేసిన తల్లికి వందనం, ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు మేము ఇస్తామని కూడా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. అది కూడా అమలు చేయడం జరిగింది. ఇదే కాకుండా రేపు రాబోయే రోజున మేము ఆగస్టున ఆ రోజు జనాలకి హామీ ఇచ్చాం. రైతులకి ఇవ్వాల్సిన అన్నదాత 20,000 రూపాయలు అది కూడా మేము ఇస్తామని కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. కోనసీమ సర్కార్ కోరిక రైల్వే మీ తండ్రి గారు హయాంలో రావాల్సి ఉంది. ఇప్పుడు మీ హయాంలో అవుతుంది. దానికి ఏ విధంగా మీరు? దాని గురించి మేము అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా దాని గురించి స్వయం కృషి మేము చేస్తాం. అనేక సందర్భాల్లోని మేము కేంద్ర మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారితో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో, మన IT శాఖ మంత్రి నారా లోకేష్ గారితో అందరితో కూడా సమిష్టం చేయడం జరిగింది. త్వరలోనే రేపో మాపో ఈ వారం 10 రోజుల్లోని ఆ వర్క్ కూడా ప్రారంభం అవుతుంది. అంటే కోనసీమలో కేవలం ఇది ఎక్కువ ONGC ప్రమాదాలు నివారణ ఏ విధంగా చేపడుతున్నారు? ONGC ఈ గ్యాస్ ఉన్న సమస్యలన్నిటినీ కూడా మేము ప్రతి రోజున వాళ్ళతోని ఈడీతోని అందరితో కూడా సమిష్టం చేయడం జరిగింది. అలాగే మేము వాళ్ళతో కూడా ఒకసారి మేము పరిశీలించడం, మీరు ఇక్కడ ఎంతమంది ఫైర్ సేఫ్టీ ఇవన్నీ కూడా మీరు పాటిస్తున్నారు, వాటిని అన్నిటినీ కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు ఏదైనా జరిగితే దాని మెడికల్ ఫెసిలిటీ ఎంతవరకు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఇక్కడ దగ్గర ఉన్న ESI హాస్పిటల్ ఎంప్లాయీస్ కూడా ఏదైనా హఠాత్తుగా ఏదైనా జరిగితే ఏ విధంగా మీరు అందుబాటులో ఉంటారు, వాళ్ళ ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ నుంచి అన్నిటినీ కూడా వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా గ్యాస్ లీక్ అయినా అది కూడా ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసే విధంగా వాళ్ళన్నిటినీ కూడా వాళ్ళు మాకు తెలియజేస్తారు. కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా మేము దాని గురించి మేము వాళ్ళతో మాట్లాడడానికి వచ్చిద్దాం. అంటే కోనసీమ అంటే మీ తండ్రి గారు బాలయ్య గారు మార్క్ ఉంటుంది, మీరు ఏ విధంగా మార్క్ చేయబోతున్నారు? ఖచ్చితంగా మేము అధికారంకి వచ్చిన ముందు మేము ప్రజలకు ఒకే మాట తెలుసాం, మమ్మల్ని ఎప్పుడు హరీష్ గారు కాకుండా మమ్మల్ని ఎప్పుడు బాలయ్య గారు అబ్బాయిగా చూడమని ప్రజల్ని తెలియజేస్తాం. ఎందుకంటే నా పైన ఒక బాధ్యత ఉంది. ఆయన ఆనాడు అనుకున్నారు ఈ ప్రాంతాన్ని ఒక బంగారం కోనసీమ జిల్లాగా తయారు చేయాలని చెప్పి. ఆనాడు ఆయన పైన నమ్మకం పెట్టుకున్న వేలాది మంది
ఆ రోజున ఆయన పైన నమ్మకం పెట్టుకున్నారు. ఈ విధంగా మేము బాగుపడతాం, ఈ విధంగా మాకు అభివృద్ధి చెందుతుంది, ఈ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. కొడుకుగా వచ్చాను, ఖచ్చితంగా అది బాధ్యత నేను నిలబెట్టుకుంటానని కూడా తెలియజేసుకుంటాను. ఇది కోనసీమ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారు చెప్పారు. కోనసీమని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము, మా తండ్రి గారి ఆశయాలను నేను నెరవేర్స్తాను అనే విధంగా ఈయన హరీష్ మాధురి గారు చెప్పారు. కెమెరామెన్ చంటితో బాబీ, కోనసీమ జిల్లా నుంచి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ర్యాగింగ్ భూతాన్ని మాత్రం